వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇరాన్లో ఇంత పెద్ద యుద్ధం అంటే ఇంత పెద్ద విప్లవం రావడానికి కారణం ఏంటి, 1970 నుంచి 2026 మధ్య ఇరానియన్ మహిళల జీవితం ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. 1970 టెహ్రాన్లో ఒక అమ్మాయి నిద్ర లేచి తన బట్టలు తానే ఎంచుకుంది. ఆమెకు నచ్చితే మినీ స్కర్ట్, టైట్ జీన్స్, స్లీవ్లెస్ టాప్, వీపుపై వరకు పొడవాటి జుట్టుతో ఆమె బయట అడుగుపెట్టింది. వారికి దానివల్ల ప్రమాదం లేదు. ఎవరు ఆమెను వ్యాన్లోకి లాగలేదు. ఆమె జీవితంలో ఎవరు ఆమెను కొట్టలేదు. ఆమె సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఎవరూ ఆమెకు చెప్పలేదు. ఆమె అబ్బాయిలతో కలిసి విశ్వవిద్యాలయాలకు వెళ్ళింది. ఉపన్యాసాలలో వారి పక్కన కూర్చుంది. మెడిసిన్, లా, ఇంజనీరింగ్ ఆమె బాగా కోరుకునేది ఏదైనా చదివింది. తరగతి తర్వాత ఆమె తన స్నేహితులతో చేయని కేఫ్లకు వెళ్ళింది. రాత్రిపూట వీధుల లైట్లు మరియు సంగీతం నిండి ఉన్నాయి. మహిళలు బిగ్గరగా నవ్వారు. ఆ సినిమాకి వెళ్ళగలదు, క్లబ్లో డ్యాన్స్ చేయగలదు, మగ సహాయకుడు లేకుండా తెల్లవారుజామున 2 గంటలకు ఇంటికి సొంత కారును నడుపుతూ తిరిగి రాగలదు. ఇరానియన్ మహిళలు 1963 నుంచి ఓటేస్తున్నారు. మహిళలు పార్లమెంట్లో కూర్చున్నారు. అగ్రజాతీయ సంస్థలను నడిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు మహిళల్లో. మహిళ విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆమె తన భర్త రెండవ పెళ్లి చేసుకోకుండా ఆపొచ్చు. కనీస వివాహ వయసు 18 మరియు ఆమెకు వివాహం నచ్చకపోతే బలవంతం పెట్టేది లేదు. ఇరాన్ తల్లులు మరియు అమ్మమ్మలు నివసించిన ప్రపంచం అది. కానీ ఇప్పుడు అదే రక్త సంబంధాన్ని 2026తో పోల్చండి. ఇప్పుడు మహిళలు తన స్వీయ వ్యక్తీకరణ కోసం కాకుండా తన భద్రత కోసం తన దుస్తులను ప్లాన్ చేసుకునే పరిస్థితి నెలకొంది. దుస్తులలో కొంచెం లోపం ఉన్నా పోలీసులు ఆమెను అక్రమ హిజాబ్ కింద ఆమెపై కేసు నమోదు చేయబడుతుంది. ఆమెకు జరిమానా విధిస్తారు, కొడతారు మరియు హెచ్చరికగా రాష్ట్ర టెలివిజన్లో ఆమె ముఖాన్ని పోస్ట్ చేస్తారు. పెద్ద ఎత్తున నిరసనల తర్వాత హిజాబ్ మరియు చాస్టిటీ చట్టాన్ని సవరించి ఉండొచ్చు, కానీ అది ఎప్పుడూ చేయబడలేదు. కెమెరాలు ప్రతి చోట ఉన్నాయి. పొరుగువారు ప్రతిఫలాల కోసం గూఢాచార్యం చేస్తారు. విశ్వవిద్యాలయాలు బాలికలను బయటికి పంపుతాయి. ఉద్యోగాలు పురుష దరఖాస్తుదారులకే పరిమితం చేయబడతాయి. మరియు ఒక మహిళ అనైతికంగా ప్రవర్తిస్తే, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పాస్పోర్ట్లు రద్దు చేయబడతాయి. ఒక పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వచ్చు మరియు పిల్లలను ఉంచుకోవచ్చు. అతను తనకు నచ్చినంత మంది స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. అతన్ని ఆపడానికి ఆమెకు చట్టపరమైన హక్కు లేదు. కోర్టుల్లో ఆమె సాక్ష్యం అతని సాక్ష్యంలో సగం విలువైనది. 13 సంవత్సరాల వయసు ఉన్న బాలికల్ని వివాహం చేసుకోవచ్చు మరియు దేశం దానిని భక్తి అని పిలుస్తుంది. తాత్కాలిక సిగేహ్ ఒప్పందాలను కొన్ని పవిత్ర లొసుగులు నెట్టివేస్తారు. తద్వారా పురుషులు వారాంతంలో భార్యను అద్దెకు తీసుకోవచ్చు. పాఠశాలలు, బస్సులు వేరు చేయబడ్డాయి. బీచ్లు లింగభేదం ద్వారా విభజించబడ్డాయి. స్టేడియంలు ఇప్పటికీ పురుషుల ఫుట్బాల్ ఆడడం చూడకుండా మహిళలను నిషేధిస్తాయి. ఎందుకంటే జనసమూహంలో స్త్రీముఖం కనిపించడం చాలా ప్రమాదకరం. వాళ్ళ దృష్టిలో బహిరంగంగా పాడడం నేరం, ఎందుకంటే పురుషులు వింటారు. నృత్యం చేస్తున్నారా? అయితే రహస్యంగా మాత్రమే. ఈ మహిళలు చివరికి వీధుల్లోకి వచ్చి హిజాబ్ను చింపివేసినప్పుడు సుప్రీం లీడర్ 2022 నుంచి ఇప్పటి వరకు రక్తపాతం సృష్టించాడు. తద్వారా వారు చేసినట్లుగా ఇస్లామిక్ పాలన బుల్లెట్లు, జైలు, అత్యాచారాలు, బహిరంగ ఉరిశిక్షలతో సమాధానమిస్తుంది. ఇవి ఇతర మహిళలను లొంగదీసుకోవడానికి, భయపెట్టడానికి ప్రసారం చేయబడ్డాయి. 1979 విప్లవం ఇరానియన్ మహిళలను విముక్తి చేయలేదు. అది వారిని కిడ్నాప్ చేసింది. దానిని 20వ శతాబ్దంలోకి లాగకు వచ్చి 7 శతాబ్దం నాటి రాడికల్ ఇస్లామిక్ పాలనలో నెట్టింది. ఇరానియన్ గౌరవాన్ని కాపాడుతున్నామని చెప్పుకునే అదే పురుషులే లాఠీలు, ఉచ్చులు ఆదేశిస్తున్నారు. ముల్లాలు మహిళలకు గౌరవం ఇవ్వలేదు. మహిళలకు స్వేచ్ఛ లేదు, వేరే మార్గం లేదు. వారికి ఆజ్ఞాపించబడింది పాటించాలి లేదా చనిపోవాలి. ఇప్పుడు అర్ధ శతాబ్దంలో మొదటిసారిగా ఇరానియన్ మహిళలు మళ్ళీ వీధుల్లోకి వస్తున్నారు. వారి హిజాబ్లను చింపేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. వారి అణచివేతదారులు చివరికి వారి సొంత ఔషధాన్ని రుచి చూస్తుండగా వారు సంతోషపడుతున్నారు. కానీ భారతదేశ వామపక్ష ఇస్లాంవాదులు ఏం చేస్తున్నారు? వైమానిక దాడులకు వ్యతిరేకంగా నిరసనలు, ఇరాన్ ఇస్లామిక్ పాలనకు మద్దతుగా అరుస్తూ ర్యాలీలు, ఇస్లామోఫోబియా మరియు వలస వాదం యొక్క కేకలు, జీవితాంతం ఇజ్రాయిల్ మహిళలను బంధించి కొట్టి నిశ్శబ్దం చేసిన పాలనను రక్షించే సంకేతాలు. ఇరానియన్ అమ్మాయిలు చివరికి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ ఇప్పుడు బయటపడుతున్నారు. ఈ ప్రగతిశీలులు అని పిలువబడేవారు సామ్రాజ్యవాదం గురించి ఏడుస్తున్నారు. ఇరానియన్ మహిళలు తరతరాలుగా వారి యొక్క ప్రతిదీ దొంగలించిన రాక్షసులకు మద్దతిస్తున్నారు. ఇప్పుడు కూడా సుప్రీం లీడర్ శవం ఇంకా వెచ్చగా ఉన్నప్పటికీ వారు సత్యాన్ని అంగీకరించడం కంటే కసాయిదారులకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు.
ఇక భారతదేశంలో నిరసనలు తెలుపుతున్న మతోన్మదులారా కొంచెమైనా సిగ్గు తెచ్చుకోండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.